ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. వాణిజ్య పనుల శాఖ చెక్ పోస్టుల దగ్గర అవినీతి బాగోతంపై ఏసీబీ దృష్టి పెట్టింది. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెక్ పోస్టులపై మెరుపు దాడులు చేసింది ఏసీబీ. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ పలువురిని అదుపులోకి తీసుకుంది. చిత్తూరు జిల్లా నరహరిపేట చెక్పోస్ట్ దగ్గర 55,000 రూపాయలు, పలమనేరులో 35,000 స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ తెలిపింది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. అటు అనంతపురం జిల్లా కొడికొండ చెక్పోస్ట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు 15,000 నగదును సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా భీములవారిపాలెం చెక్పోస్ట్ సహా 8 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. అటు తిరుపతికి సమీపంలోనూ వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు చేసింది. అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారులు తమ చేతికి మట్టంటకుండా ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దింపి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఏసీబీ గుర్తించింది. తనిఖీలు కొనసాగుతున్నాయి. అటు ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో గుంటూరు జిల్లా పొందుగలలో వాణిజ్య పనుల శాఖ చెక్పోస్ట్ పైన ఏసీబీ దాడులు జరిగాయి. 22,170 రూపాయల నగదును సీజ్ చేశారు అధికారులు. ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఏసీబీ గుర్తించింది. పొందుగలలో విధులు నిర్వహించిన ఏసీటీఓ, 3 సీనియర్ అసిస్టెంట్లు, 3 జూనియర్ అసిస్టెంట్లు, 2 అటెండర్లపై కేసులు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ దేవానంద్ తెలిపారు. ఇద్దరు ఏసీటీ వాళ్ళు ఉన్నారు, 2 సీనియర్ అసిస్టెంట్లు, 3 జూనియర్ అసిస్టెంట్లు. అవినీతి ఆరోపణ రావడం వలన ఈరోజు తెల్లవారుజామున గుంటూరు ఏసీబీ సిబ్బంది ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీలో అనధికారంగా ఉన్న నగదు సుమారు 22,170 రూపాయలు స్వాధీనపరుచుకున్నాము. ఈ నగదు ఈ లారీ డ్రైవర్లు వాహనదారుల నుంచి వాహన డ్రైవర్ల దగ్గర నుంచి వీళ్ళు లంచంగా వసూలు చేసిన డబ్బు అని నిర్ధారణ అయింది. దీన్ని దర్యాప్తు చేస్తున్నాము. సదరు ఉద్యోగస్తులందరూ కూడా విచారించడం జరుగుతుంది. కేసు దర్యాప్తు జరుగుతుంది. ఇద్దరు ఏసీటీ వాళ్ళు ఉన్నారు, 2 సీనియర్ అసిస్టెంట్లు, 3 జూనియర్ అసిస్టెంట్లు, 2 అటెండర్లు.